ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సిఐ కృష్ణ తెలిపారు. నిర్మల్ రూరల్ మండలం మజ్గి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడ్డా యూత్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయన్నారు. గ్రామాల్లో మాదక ద్రవ్యాల వినియోగం కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మల్లేష్ గారు మరియు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో చెప్పిన ఎస్ఐ నాగరాజు గారు మన భారతదేశంలో కొన్ని పనులు చేస్తుంటాం. ఆ పనులు ఏ పనులు చేస్తే మంచి ఏది చెడు అని చెప్పి క్లాసిఫై చేశారు. దానికోసమే మనము చేసే పనులను బట్టి అవి తప్ప ఒప్ప అని నిర్ధారించడానికి కొన్ని చట్టాలను తీసుకొచ్చారు. మన భారతదేశంలో పార్లమెంట్ ఉంటుంది కదా, పార్లమెంట్ లో ఈ చట్టాలను తీసుకొని వస్తారు. ఆ చట్టాల్లో భాగమే మనం ఇప్పుడు ఈ గాంజా ఇవన్నీ వాడుతున్నారని చెప్తున్నారు. డ్రగ్స్ మీద ఒక చట్టం తీసుకొచ్చారు, ఎన్డీపీఎస్ యాక్ట్. దీని అబ్రివేషన్ కూడా ఏంటంటే సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ అనేది ఒకటి. ఈ రెండు వేరు పదార్థాలు. ఈ రెండు కూడా దేనిపైన పనిచేస్తాయి బాడీలో అనేది చెప్తాను. దాని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ. మన నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు ఏంటి? నార్కోటిక్ డ్రగ్ అనేది మనం మాక్సిమం ప్లాంట్ బేస్ వస్తుంది. దయచేసి పిల్లలు, మీరు మీ నాన్న అమ్మ వాళ్ళు చెప్తే కూడా మేము స్కూల్ స్టూడెంట్స్, మేము పోవద్దు, మేము తీసుకురావద్దు, అదేదో మీరే తెచ్చుకోండి అన్నట్టు మాట్లాడాలి. ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్ ద్వారానే ఎక్కువ అలవాటు పడతారు. ఫ్రెండ్స్ కూడా ఇప్పుడే నుంచే మీకు ఒక ప్రతి విషయం మీద అవగాహన ఉన్నట్లయితే తప్పేది చెడేది ఏం తీసుకోవాలో ఏం తీసుకోవద్దు అనేది ఇప్పటి నుంచి తెలిస్తేనే మీరు ఫ్యూచర్లో మీరు అనుకున్న ఏం గోల్కి వెళ్తారు. తర్వాత మీరు కూడా 10 మందికి చెప్పే స్టేజ్కి వస్తారు. ముఖ్యంగా మత్తు పదార్థాలు, డ్రగ్స్, నార్కోటిక్స్ ఇవన్నీ ఏంటి అంటే మనిషిని తాత్కాలికంగా కొద్దిసేపు మత్తులో ఏదో ఫీల్లో ఉంచేసి అన్నీ మర్చిపోయి నేను ఏదో హ్యాపీగా ఉన్నా అన్న ఫీలింగ్లో ఉంటాడు. కానీ తర్వాత అది ఏం చేస్తుంది అంటే అడిక్ట్ అయిన తర్వాత మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మీరు ఏదైతే వింటారో, పెద్దవాళ్ళందరూ ఏం చెప్తారో దాన్ని పక్కగా విని యూజ్ చేసుకుంటారని